ఏకాదశి వ్రతం సంకల్పం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పవిత్రమైన ఏకాదశి సంకల్ప మంత్రం స్కందపురాణంలో నుంచి తీసుకోబడింది. ఏకాదశ్యం నిరాహర స్థిత్వా హం అపరే హని భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవచ్యుత. భావం: ఓ పుండరీకాక్ష, ఓ అచ్యుత, నేను ఏకాదశి రోజున నిరాహారంగా ఉంటాను. మరుసటి రోజు మాత్రమే భోజనం చేస్తాను. దయచేసి నాకు మీ శరణం ప్రసాదించండి. సంకల్పం చేసే సమయంలో చేతిలో నీరు, పూలు ఇంకా అక్షంతలు తీసుకోవాలి. ఆ తర్వాత ఈ మంత్రాన్ని శ్రద్ధగా జపించాలి. సంకల్పం పూర్తి అయ్యాక చేతిలోని నీటిని భూమిపై వదిలేయాలి. అప్పుడు ఏకాదశి వ్రతం ప్రారంభమవుతుంది అని భావించాలి. గుర్తుంచుకోండి, ఏకాదశి రోజు బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి విష్ణుమూర్తిని స్మరిస్తూ ఈ సంకల్పం చెయ్యాలి. మీ ఇంట్లో కూడా ఏకాదశి వ్రతం చేస్తారా? ఈ సంకల్పమంత్రం గురించి మీకు ముందుగానే తెలుసా? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. హరే కృష్ణ.